ఢిల్లీ, జార్ఖండ్, తెలంగాణ ప్రాంతం ఏదైనా, అక్కడున్న గవర్నమెంట్ ఏదైనా, యువత తలుచుకుంటే ఆ ప్రభుత్వాలు మెడలు వంచి తీరాల్సిందే అని నిరూపించిన ఈ ఉద్యమాలు. నీటి మీద జంజీ పోరాటాలని మొదట కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీ సపోర్టర్స్ అందరూ అవహేళన చేసిర్రు, అపహాస్యం చేసిర్రు. వాళ్ళ వెనక విదేశీ శక్తులనే అన్నారు. కానీ లాస్ట్కు మెడలు వంచాల్సి వచ్చింది. రకరకాల బేరసారాలు ఆడిర్రు. అది చేస్తాం, ఇది చేస్తాం. కానీ గట్టిగా పట్టుబట్టింది జంజీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని. లాస్ట్కి తలొగ్గక తప్పలేదు. ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఆ తర్వాత కూడా మళ్ళీ ఆ జంజీ ఉద్యమం మీద నోటికొచ్చినట్టు అవాకులు చెవాకులు పేలుతూనే ఉన్నారు. అదే స్ఫూర్తితో జార్ఖండ్లో ఇంకో జంజీ ఉద్యమం వచ్చింది. అక్కడ జేపీఎస్పీ పరీక్షల్లో అక్రమాలు జరిగినాయి అంటూ ఆ పరీక్షల్ని రద్దు చేయాలని చెప్పి జంజీ పెద్ద ఎత్తున ఉద్యమించింది, సుదీర్ఘంగా ఉద్యమించింది. ఈ ఉద్యమానికి మెడలోంచిన జార్ఖండ్ గవర్నమెంట్ జేపీఎస్పీ పరీక్షల్ని రద్దు చేసింది. ఇప్పుడు తెలంగాణలో కూడా అట్లాంటి పరిస్థితే ఉంది. పాలిటెక్నిక్ విద్యార్థులు వారం 10 రోజుల నుంచి అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారు జీవో 97కి వ్యతిరేకంగా. We are the students. పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ తోటి కొట్టిన తర్వాత నేను నడుచుకుంటూ పోతున్నా. ఆటో కాళ్ళ మీద ఎక్కించి చేసారు. సార్కి పోయి చెప్తే సార్ ఆటో ఎక్కిందంటే పోయి వాడితో గుద్ద అని అంటుంది. నేను చేయాలి చెప్పరు, మీరే చెప్పరు. అరే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ బ్రో మేము. మొత్తం పాలిటెక్నిక్ కాలేజీలన్నింటినీ స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొస్తామని ఒక శక్తి స్కీమ్ అని పెట్టి జీవో 97ని రిలీజ్ చేసింది ఇక్కడ గవర్నమెంట్. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఢిల్లీలో జరిగిన జంజీ పోరాటానికి మద్దతు తెలిపిండు. అంతేకాదు పార్లమెంటుని స్తంభించిండు ఈ జంజీ పోరాటాల కోసం, ఆ ఉద్యమం అయిపోయిన తర్వాత కూడా. కానీ అదే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇంత జరుగుతుంటే కనీసం ఇటువైపు తొంగి చూడట్లేదు. ఇక్కడ కూడా అవే బేరసారాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా జీవో 97ని రద్దు చేయాలి అని చెప్పి పాలిటెక్నిక్ విద్యార్థులు డిమాండ్ చేస్తుంటే, పాలిటెక్నిక్ అధ్యాపకులు డిమాండ్ చేస్తుంటే, ఇక్కడ మాత్రం కమిటీలు వేస్తాం, కాకరకాయలు వేస్తాం, కాలయాపన చేస్తాం అనే పరిస్థితి కొనసాగిస్తుంది ఇక్కడ ఉన్న గవర్నమెంట్. అసలు ఏంటి స్కిల్ యూనివర్సిటీ అంటే ఏంది? స్కిల్ యూనివర్సిటీ అంటే పెద్ద పెద్ద చదువులు ఎక్కర్లేకుండా ఏదో ఒక నైపుణ్యం నేర్పి, అంటే మార్కెట్లో అవసరమైన పనుల విషయంలో ఒక విద్యార్థికి ఒక నైపుణ్యం నేర్పి వాడు బతకడానికి కావాల్సిన జీవనోపాధిని చూపిస్తుంది. ఇది స్కిల్ యూనివర్సిటీ ప్రధాన లక్ష్యం. ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీలు తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీలో చేరిస్తే వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటంటే, నార్మల్ ఐటీఐ అంటే ఐటీఐ అనేది సేమ్ ఈ స్కిల్ యూనివర్సిటీకి ఐటీఐకి దగ్గర పోలికలు. ఐటీఐ అనేది దేనికోసం చేస్తారు? పెద్దగా చదువు అబ్బనోడు ఏదో ఒక పని నేర్చుకుని, అంటే మెకానిక్కో లేకుంటే కంప్యూటర్ రిపేరో, సెల్ ఫోన్ రిపేరో, మిషన్ రిపేరో, ఆ మిషన్ రిపేర్, ఈ మిషన్ రిపేర్ మొత్తానికి నేర్చుకొని ఉపాధి పొందడానికి ఐటీఐ అనేది ఒక దగ్గర మార్గం. కానీ పాలిటెక్నిక్ అట్లా కాదు. పాలిటెక్నిక్ ఆల్మోస్ట్ ఇంజనీరింగ్తో ఈక్వల్గా చూస్తారు. అంతేకాదు లాటరల్ ఎంట్రీ ఉంటుంది ఇంజనీరింగ్లో. పాలిటెక్నిక్ వాళ్ళకి 10th అయిపోగానే డైరెక్ట్ పాలిటెక్నిక్లో జాయిన్ అయిపోయి 3 సంవత్సరాలు చదివిన తర్వాత ఈసెట్ రాసి డైరెక్ట్ లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు. కానీ స్కిల్ యూనివర్సిటీ లక్ష్యం ఇది కాదు. స్కిల్ యూనివర్సిటీ లక్ష్యం ఏంటంటే పిల్లలకు ఏదో ఒక పని నేర్పి దానికి తగ్గ ఉపాధి చూపించడం. కానీ ఇక్కడ పిల్లల ఉద్దేశం ఏంది? డిప్లొమా ద్వారా ఉన్నత చదువులకు వెళ్ళొచ్చు, తద్వారా భవిష్యత్తులో అవకాశాలు మెరుగుపడతాయి. కానీ స్కిల్ యూనివర్సిటీ లక్ష్యం వేరు, పాలిటెక్నిక్ లక్ష్యం వేరు. అట్లాంటప్పుడు రెండింటిని ఎట్లా మెర్జ్ చేస్తారు? ఇదే అడుగుతుంది. అంతేకాకుండా స్కిల్ యూనివర్సిటీలో కలిపితే ఏఐసిటిఈ గుర్తింపు కోల్పోతాం. అట్లనే భవిష్యత్తులో డిగ్రీకి ఈక్వల్గా చూడరు. స్కాలర్షిప్లు ఇట్లాంటి వాటి విషయాల్లో సమస్యలు వస్తాయి. ఇవి విద్యార్థుల ఆందోళన. దీని మీద గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఇవన్నీ మేము చెయ్యం, మేము లాటరల్ ఎంట్రీ కూడా ఉంచుతాం, ఈసెట్ కూడా ఉంచుతాం అని చెప్పి హామీలు ఇస్తుంది. కానీ అసలు స్కిల్ యూనివర్సిటీ లక్ష్యమే వేరైనప్పుడు, ఆ సిలబసే వేరైనప్పుడు పాలిటెక్నిక్ తీసుకెళ్ళి దాంట్లో కలిపి ఎన్ని హామీలు, నోటి మాటతో ఎన్ని హామీలు ఇచ్చినా ఒరుగుద్దా? ఇప్పుడు ఫైనల్గా దీని మీద ఒక కమిటీ వేసింది గవర్నమెంట్. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు చైర్మన్, అట్లాగే ఎమ్మెల్సీ కోదండరాం, ఇంకెవరో 2-3 సభ్యుల్ని పెట్టి ఒక కమిటీని వేసింది. ఈ కమిటీకి ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకులు వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే ఆ కమిటీ 30 రోజుల్లో ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకుంటామంటుంది గవర్నమెంట్. విద్యాశాఖ మీద కూడా ఇట్లాంటిదే ఒక కమిషన్ వేసిర్రు, ఒక కమిటీ వేసిర్రు. సుదీర్ఘమైన 200 పేజీల 300 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. ఏమైంది ఆ రిపోర్టు? పోయి చెత్తబుట్టలు పడ్డది. 30 రోజుల తర్వాత ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టు కూడా అట్లనే చెత్తబుట్టలు పడితేంది. దీని మీదనే ఇప్పటికీ పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన ఆపలేదు. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బంధులకి, నిరసనలకు పిలుపునిచ్చారు. అంటే ఏం లేదు, పాలిటెక్నిక్ అంటే ఇంజనీరింగ్తో సమానం. ఆ తర్వాత ఇంజనీరింగ్లోకి లాటరల్ ఎంట్రీ ఉంటుంది, అట్లా ఉన్నత చదువులకు వెళ్ళొచ్చు, అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. అట్లాంటి దాన్ని ఒక స్కిల్డ్ లేబర్గా మార్చే ప్రక్రియ ఈ స్కిల్ యూనివర్సిటీలో చేర్చడం అనేది విద్యార్థుల ఆందోళన. ఎస్, వాస్తవానికి కూడా అంతే కదా.
స్కిల్ యూనివర్సిటీ లక్ష్యం వేరు, పాలిటెక్నిక్ లక్ష్యం వేరు. అట్లాంటప్పుడు రెండింటిని ఎట్లా మెర్జ్ చేస్తారు? ఇప్పుడు మీరు ఇచ్చే హామీలు, నోటి మాటతో ఇచ్చే హామీలు భవిష్యత్తులో వాళ్ళకి ప్రమాదకరంగా పరిణమించబోతున్నాయి. అసలు పాలిటెక్నిక్ అనే ఒక విద్య భవిష్యత్తులో కనబడకుండా పోయే ప్రమాదం ఉంది. దానికోసమే వీళ్ళ ఆందోళన అంతా. కమిటీలు, కాకరకాయలు ఇవన్నీ వేయడం వల్ల వచ్చిన లాభం ఏం లేదు. ఖచ్చితంగా పాలిటెక్నిక్ అనేది బతికుండాలంటే స్కిల్ యూనివర్సిటీలో చేరిస్తే అది అయ్యే పని కాదు. ఎందుకంటే స్కిల్ యూనివర్సిటీ లక్ష్యం ఏదైనా ఒక స్కిల్ నేర్పించి వానికి ఉపాధి కల్పించడం అంతే. కానీ పాలిటెక్నిక్ లక్ష్యం అది కాదు. ఇప్పటికైనా గవర్నమెంట్ జంజీ ఉద్యమాల్ని చూసి నేర్చుకోవాలి. సాధించారు వాళ్ళు, పట్టుబట్టిర్రంటే అటు ఢిల్లీలో దేశ స్థాయిలో సాధించారు, జార్ఖండ్లో సాధించారు. ఇక్కడ కూడా ఆ పరిస్థితి తెచ్చుకోకముందుకే, గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత రాకముందుకే ఆ జంజీ వాళ్ళ పోరాటాలను అర్థం చేసుకుని ఆ జీవో 97ని రద్దు చేసేసి ఆ స్కిల్ యూనివర్సిటీతో మీకు పేరు సంపాదించుకోవాలనే ఉద్దేశం ఉంటే దానికి వేరే ఆల్టర్నేట్ ఏదైనా చూసుకోండి. పాలిటెక్నిక్ విద్యను మాత్రం వదిలేయండి. లేదంటే అదే వ్యతిరేకత ఢిల్లీలో, జార్ఖండ్లో ఎదుర్కొన్న వ్యతిరేకతే ఇక్కడ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.